వ్యాపారస్తులకు మాత్రం న్యాయం చేయడు, ప్రజలకు ఓటేసిన ప్రజలకు మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం వచ్చేది ఉండదు, వ్యాపారస్తులకి వేస్తే ఏదో ఒకటి వస్తుంది, ఎక్కడైనా లాభం నాకేంటి. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తే పోలీసు వాళ్ళకి పీడకల్లాగుంది. ఏంటయ్యా అంటే ఈ పోలీసు అందరూ జట్టుగా చేరి కరెక్ట్గా బ్యాందీ షాపు ఎక్కడైతే ఉంటుందో బ్యాందీ షాపులోంచి బయట తలుపులోంచి బయటికి రాగానే అక్కడ కూర్చోవాలి గొట్టం పెట్టుకుని పోలీసులు కానిస్టేబుల్స్ అందరూ పెట్టుకుని ఏం చేయాలంటే రోజుకి ఏ పోలీస్ స్టేషన్ అయితే 5 కేసులు అంటే నోట్లో గొట్టం పెట్టి మందు తాగిన వాళ్ళని పట్టుకోవాలి, బండి తోలతా పట్టుకుంటే 5 కేసులు కావాలి. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో రోజు 5 కేసులు లేకపోతే మాత్రం నువ్వు వీఆర్కి వెళ్ళిపోతావని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లని, సిఐల్ని. వీఆర్కి వెళ్ళిపోతా అంట రోజుకి, అంటే 50,000 మనిషికి 10,000, 50,000, 50,000 లేనిదే ఇంటికి వెళ్ళిపోతావు. రోజు ఏంటంటే ఈ పోలీసులు దేవుడు అలో లచ్చన అంట, పోలీసులకు ఒక పీడకల్లాగా 5 కేసులు దొరికేదాకా ఇక మామూలు బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడు 5 కేసులు పూర్తయితేనే అప్పుడు ఇంటికి వెళ్ళాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మినిమం 5 కేసులు రాయాలంట. అంటే బాగా తాగించేమని ఈయనే చెప్తాడు, బాగా అమ్మేయమని ఈయనే చెప్తాడు. హెల్మెట్ అంటున్నాడు. హెల్మెట్ అంటే ఏం చేయాలి? మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకపోగా హెల్మెట్ లేకపోతే కనుక కేసులు రాసి ఎస్ రాష్ట్రంలో హెల్మెట్ ఉంటే మంచిదే. మరీ ప్రత్యేకించి హైవే మీద ఖచ్చితంగా లేకపోతే, ఎందుకంటే కుటుంబం చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే, ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. దానికి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ వదిలేసి పెనాల్టీ రాయాలని చెప్పి చెప్తారు, పెనాల్టీ మీద ఒత్తిడి చేస్తారు. మామూలుగా రాజకీయాల్లో ఎట్టా అయితే మామూలు మట్టిలోంచి కూడా నూనె తీసేవాడు ఎట్టా ఉంటాడో, కంపలోంచి వ్యాపారం చేస్తాడు, ఇసుకలోంచి వ్యాపారం చేస్తాడు, మట్టిలోంచి వ్యాపారం చేస్తాడు. అసలు దేంట్లో పడితే దాంట్లోంచి వ్యాపారం. చెరువు తవ్వుకోవాలంటే వ్యాపారం, చెరువు కాడ కరెంటు కావాలంటే వ్యాపారం, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వ్యాపారం, లైన్ కావాలంటే వ్యాపారం, పెస్టిసైడ్ సర్టిఫికేట్ కావాలంటే వ్యాపారం. అట్లా పోలీసుల్లో కూడా కొంతమంది పనులు ఉన్నారు. అందరూ అట్లా అక్కడక్కడ మా రాజకీయ నాయకులను చూసి చెడిపోయిన పోలీసులు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళైతే హెల్మెట్ల షాప్ వాడితో మాట్లాడుకుంటున్నారు. హెల్మెట్ షాప్ వాడితో మాట్లాడుకుని ఆ హెల్మెట్ షాప్ వాడు ఆటోలో ఫుల్గా ఒక 50, 60, 100 హెల్మెట్లు వేసుకుని వీళ్ళ పక్కనే నుంచుంటాడు. పక్కన ఆటోలో ఉంటాయి. వెంటనే ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కురా. వెనక భార్య ఉంటుంది, ట్యాంక్ మీద కూతురు ఉంటుంది, లేకపోతే భార్యకి మధ్యలో కూతురు ఉంటుంది. ఈ ఏడుస్తూ ఉంటాడు, దండం పెడతా ఉంటాడు, సార్ వదిలేండి సార్ ఇంటికాడ హెల్మెట్ ఉంది సార్ అది చెప్పి. లేదు కుదరదయ్యా, అక్కడ హెల్మెట్ ఉంది పట్రా వెళ్ళి కొనుక్కురా. హెల్మెట్ కొనుక్కంటే ఫైన్ రాస్తే 3,000 రాస్తానంటాడు, లేదా 5,000 రాస్తానంటాడు. హెల్మెట్ అయితే 1,000 రూపాయల్లో కొనుక్కురమ్మంటాడు. హెల్మెట్ కొనుక్కొస్తే ఏంటి, హెల్మెట్ వెంటనే వీడియో తీస్తారు, హెల్మెట్ కొనుక్కొస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకు వెళ్తున్నాడు అని చెప్పని. నేను అందరూ అంటలా, కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర షాప్ వాడి దగ్గర